తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో నార్త్ జోన్ పోలీసులు 408 కేజీల గంజాయి పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకిషోర్ వివరాల ప్రకారం కత్తిపూడి కొమ్మూరులోని కుమార్ అనే వ్యక్తి తమిళనాడుకు గంజాయి తరలించమని ఇద్దరికి అప్పగించాడు. ఇక రాజానగరంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసును విచారిస్తుండగా కుమారును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నార్త్ జోన్ డిఎస్పీ గారు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈగల్ టీంకి మాకు రాబండి సమాచారం మేరకు కోరుకొండ ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ బూరుపూడి గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో తమిళనాడు నుంచి ఒక వెహికల్ వస్తా పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర 10 బ్యాగుల్లో గంజాయి ఉన్నట్టు తెలిసింది. వెంటనే డిప్యూటీ తహసీల్దార్ గారిని వాళ్ళ రెవెన్యూ వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో ఆ గంజాయి అంతా కూడా మెజర్ చేసి సుమారు 408 కేజీలు గంజాయి ఉన్నట్టు కనుగొనడం జరిగింది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర కత్తిపూడి దగ్గర దాన్ని లోడ్ చేయడం జరిగింది. కుమార్ అనే అతను తమిళనాడు వాళ్ళని ఎంగేజ్ చేసుకుని కత్తిపూడి రమ్మని చెప్పి కత్తిపూడి ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక ప్లేస్ లో వెహికల్ పార్కింగ్ చేసి అక్కడ దాన్ని లోడ్ చేసి